పట్టణ శివారులో ఉన్న ఎస్డిఎల్ వరల్డ్ స్కూల్ ఆకాంక్ష జూనియర్ కాలేజ్ యొక్క 10వ వార్షికోత్సవ వేడుకలు సంస్థ అధినేత శనివారపు కొండారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చలనచిత్ర పరిశ్రమ ప్రముఖ హాస్య నటుడు విద్యావేత్త పద్మశ్రీ బ్రహ్మానందం, మంత్రి ఫరూక్ పాల్గొనడం జరిగింది. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. వారు మాట్లాడుతూ విద్యార్థులు తమకు ఇష్టమైన కోర్సులను ఎన్నుకుని అందులో ప్రతిభ కనబరచాలని కోరారు. విద్యను విద్యార్థి ఇష్టంగా చదవాలే కానీ కష్టంగా చదవకూడదని, తల్లిదండ్రులు ఎవరూ కూడా తమ పిల్లల మీద మానసికమైన ఒత్తిడికి గురి చేయవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ వెంకటరామిరెడ్డి, మైన్స్ ఓనర్ దస్తగిరి రెడ్డి, భూపేష్ రెడ్డి, గుండం శేషిరెడ్డి, పాఠశాల ప్రిన్సిపల్ విజయ్ శేఖర్ పాల్గొనడం జరిగింది. ఒక 500 మంది విద్యార్థులతో స్టార్ట్ చేసిన స్కూల్ కాలేజ్ ఎనీథింగ్ ఇప్పుడు 2000 మందితో విజయాన్ని సాధిస్తూ విజయ పథంలో వెళ్తున్నారంటే అది ఒక మనిషి అంటే ఆల్మోస్ట్ ఈజ్ లైక్ మై సన్. మా కుర్రాడికి ఏజ్ ఉంది. ఈ ఏజ్ ఎందుకు చెప్తున్నారంటే ఎంత పట్టుదల ఉంటే తప్ప ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి అద్భుతమైన విజయాలు సాధించలేరు. కొన్ని ఇప్పుడే తను చెప్తూ ఏమన్నారంటే మా ఇంటికి వచ్చినప్పుడు నేను జనరల్ గా ఇలాంటి ఫంక్షన్స్ కి అంటే ముఖ్యంగా యూనివర్సల్ ఫంక్షన్స్ అంటే నేను వెళ్ళను. నేను ఒకప్పుడు కాలేజీలో లెక్చరర్ గా పనిచేశాను కాబట్టి లెక్చరర్ గా పనిచేసిన వల్ల పిల్లలకి ఏదైనా 2 ఉపయోగకరమైన మాటలు చెప్దాం కదా అనే అభిప్రాయంతో కాలేజెస్, స్కూల్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అంటే నేను యాక్సెప్ట్ చేసి వస్తున్నా. అందులో ముఖ్యంగా ఇంత దూరం నారాయణ వాళ్ళు అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ వెళ్ళి ఏం చేయాలి, ఎందుకంటే కాదు వెళ్ళాలి అనేటువంటి ఒక మోరల్ రెస్పాన్సిబిలిటీ టు మోటివేట్ ది ఎంటైర్ స్టూడెంట్ ఫ్రీడమ్. దానికోసమని నేను అంత దూరం నుంచి వచ్చాను. ఇది ఒకరి వల్ల సాధ్యమయ్యేదా అంటే చాలా మంది వెనకాల ఉన్నటువంటి ఆయన వెంకటరామరెడ్డి గారు, ఆ తర్వాత సప్తగిరి రెడ్డి గారు, దస్తగిరి రెడ్డి గారు, వాళ్ళందరూ కూడుకుని ఒక ఉమ్మడి కుటుంబం కింద ఇలాంటి అంటే అన్ని దానాల కంటే విద్యాదానం గొప్పది అంటారు. అందుకని చాలా మంది ఊరికే దానం చేస్తున్నారంటే డబ్బులు తీసుకుని కూడా చేస్తున్నారు కదా అనే అభిప్రాయం కూడా ఉంది. డబ్బులు తీసుకున్నా ఎవరు ఏ పని చేస్తున్నారు అనేది ఊళ్ళో పూజారి ఉంటాడు. పూజారి అతనికి వచ్చే శాలరీ అతనికి వచ్చినా అతను చేస్తున్న వృత్తి ఏంటంటే దేవుడికి భక్తుడికి మధ్యలో వారధిగా నిలబడుతున్నాడు. అలాగే స్టూడెంట్స్ కి లెక్చరర్స్ కి ఒక అద్భుతమైనటువంటి వారధిని ఏర్పరిచినటువంటి ఉన్నతమైనటువంటి విశిష్టమైనటువంటి జాబ్ అది. అటువంటి జాబ్ని ఎంచుకొని ఇవాళ ఈ స్థితికి వచ్చి ఇంతమంది చేత ఇలా ఉండగలుగుతున్నాడంటే నిజంగా ఐ అప్రిషియేట్ మై బాయ్ ఈశ్వర్ కొండారెడ్డి.